నమస్కారం అందరికి. మనం ప్రీవియస్ వీడియోలో సెమ్ 4 వాళ్ళకి డిగ్రీ సెమ్ 4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో మనం 4th యూనిట్ కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు మనము ఒకసారి క్వశ్చన్ పేపర్ చూద్దాము. రీసెంట్ గా ఎగ్జామ్స్ అయిన క్వశ్చన్ పేపర్ ఇన్కమ్ ట్యాక్స్ ది. సో దట్ మనకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని చెప్పి ఐడియా వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ ఏలో ఏమి ఇచ్చినారంటే కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినారు. ఇవి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనకి 2 మార్క్స్ లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం పార్ట్ బి చూసినట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో పార్ట్ బిలో అది మనకి థియరీ వస్తుంది, కంపల్సరీగా థియరీ వస్తుంది అనమాట. సో మీరు మీ బుక్ లో ఇచ్చిన ఏవైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయో, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది ఉంది, కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిఫరెన్సెస్ ఏమున్నాయో అవి కంపల్సరీగా నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ 9A-Bలో వస్తాయి. నెక్స్ట్ 10th వన్లోకి వెళ్లేసరికి మనకి ఏదైతే శాలరీ ఉందో, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, దాని రిలేటెడ్ వస్తుంది అనమాట. ఇది దాని రిలేటెడ్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనము ఈ 11th ప్రాబ్లం చూద్దాము. ఇందులో ఏ ఇంకా బి ఉంది. సో బిలో మనకి ఏమి ఇచ్చినారు, 3 హౌసెస్ ఇచ్చినారు. 3 హౌసెస్ ఇచ్చి మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాల్కులేట్ చేయమని చెప్తున్నారు. సో క్యాల్కులేట్ చేయమని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఏమన్నారు, 3 హౌసెస్ ఇచ్చి ఇదేమో లెట్ అవుట్, ఇది కూడా లెట్ అవుట్, ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్తున్నారు. సో ఏదైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉందో దానికి ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకుంటాము. అదే మనం ఏదైతే లెట్ అవుట్ హౌసెస్ ఉన్నాయో వాటికి ఏం తీసుకుంటాము, మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ అవన్నీ తీసుకుని గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం కదా. బట్ ఇక్కడ మనకి అవన్నీ వాల్యూస్ ఇవ్వలేదు. జస్ట్ ఏమి ఇచ్చినారు, మనకి ఏదైతే యాక్చువల్ రెంట్ ఉందో అది ఇచ్చినారు. సో యాక్చువల్ రెంట్ ని డైరెక్ట్ గా తీసేసుకోవాలి. దేనికి, హౌస్ 1 కి హౌస్ 3 కి తీసుకొని దాంట్లో ఏదైతే మున్సిపల్ ట్యాక్స్ హౌస్ 1 హౌస్ 3 ఉందో అవి రెండు మైనస్ చేయాలి. అప్పుడు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. తర్వాత డిడక్షన్స్ తీసుకోవాలి. డిడక్షన్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఈ రెండింటికి వస్తుంది. తర్వాత ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ దానికి నెక్స్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉందో అది మనం ఏం చేస్తాము, మూడింటికి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు కదా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పి, అది మనం దేనికి ఇచ్చినో చూసుకొని దానికి తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ హౌస్ కి ఇవ్వలేదు, 2 హౌసెస్ కి ఇచ్చినారు. సో అది తీసుకుంటాము. సో తీసుకొని మూడింటిని టోటల్ చేసి లాస్ట్ గా వచ్చిన ఆన్సర్స్ ని యాడ్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే మనకి ప్రాఫిట్ అన్నమాట. నెక్స్ట్ ఇది మనకి 12th వన్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మన ప్రీవియస్ వీడియోలో ఏదైతే మనకి బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో అది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో ఫస్ట్ ఏదైతే పర్సన్ నేమ్ ఇచ్చినో చూసుకోవాలి. క్లోత్స్ షాప్ అని ఇచ్చేసినారు వాళ్ళే బిజినెస్. సో ఇప్పుడు మనకి బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమా కాదా చూసుకోవాలంటే ఫస్ట్ నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చినారు. సో ఇలా ఇస్తే ఇది బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం. ఒకవేళ బై బ్యాలెన్స్, బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్ అని ఇస్తే అది ఏంది మనకి ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఇచ్చినారు కాబట్టి ఫస్ట్ నెట్ ప్రాఫిట్ తీసుకొని తర్వాత ఏవైతే అతను పర్సనల్ ఉన్నాయో, శాలరీస్, వేజెస్ కాదు, రెంట్ కాదు, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్, పోస్టేజ్ ఎక్స్పెన్సెస్, గిఫ్ట్స్ టు రిలేటివ్స్, తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఉంది ఇక్కడ, తర్వాత ఆడిట్ ఫీజు, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్, తర్వాత ఇక్కడ ఏముంది, గిఫ్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్స్ ఉంది. సో ఇవన్నీ పర్సనల్. ఇవన్నీ మనం ఏం చేసుకుంటాము, ఇన్అడ్విజబుల్ ఎక్స్పెన్సెస్, ఇన్అడ్విజబుల్ ఇన్కమ్స్ తీసేసుకొని మనం క్యాల్కులేట్ చేసేస్తే అయిపోతుంది. ఇందులో ఏం డిడక్షన్స్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ గా తీసేసుకోవాలి. సో ఇంత ఈజీగా ఇస్తారనమాట ప్రాబ్లమ్. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం చెప్పే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేద్దాము, అప్పుడు చూస్తే ఈజీ ఉంటది అనమాట. సో ఇది మనకి యూనిట్ 5 క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇంకా క్యాపిటల్ గెయిన్ రెండింటి నుంచి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. సో ఇది ఆప్షన్ లో పెట్టుకోండి, ఇది రాయండి, ఇది ఈజీ ఉంటుంది అనమాట. సో మనకి క్యాపిటల్ గెయిన్స్ 2 టైప్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్ కనుక క్యాపిటల్ గెయిన్ మీద మనకి ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ క్యాల్కులేట్ చేయమంటే మనం డైరెక్ట్ ఫ్లాట్ రేట్ మీద 20% క్యాల్కులేట్ చేస్తాము. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద చేయమంటే స్లాబ్ బేసిస్ మీద చేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. సో ఎగ్జాంపుల్ న లాంగ్ టర్మ్ చేయమన్నారు, షార్ట్ టర్మ్ చేయమన్నారు. సో ఇతను ఎంత క్యాపిటల్ గెయిన్ అనేది 3,50,000 అని ఇచ్చినారు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ రేట్స్ 6 lakhs అని ఇచ్చినారు. సో ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందో ఇక్కడ 3,50,000 దాని మీద డైరెక్ట్ 20% చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చిన ఈ 6 lakhs మీద మనం ఏం చేస్తాము, స్లాబ్ బేసిస్ అని చెప్పినా కదా ఆల్రెడీ, అది న్యూ రెజిమ్ అయితే న్యూ రెజిమ్ ప్రకారం, ఓల్డ్ రెజిమ్ అయితే ఓల్డ్ రెజిమ్ ప్రకారం క్యాల్కులేట్ చేయాలి. అదే షార్ట్ టర్మ్ లో అలా కాదు, ఏదైతే వాళ్ళు ఇచ్చిన క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఉందో అది ఇంకా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ రేట్స్ ఉందో రెండింటిని యాడ్ చేసేసుకొని అప్పుడు ఆ వచ్చిన ఇన్కమ్ మీద డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, స్లాబ్ బేసిస్ మీద క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ అసెట్స్.
క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటిదంటే మనకి టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి. సో నాన్ ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్, సెల్ఫ్ జనరేటెడ్ అసెట్స్, అసెట్స్ పర్చేస్డ్ ఫర్ ఎ ప్రైజ్. సో ఇక్కడ మనకి ఏంటిదంటే ఇది నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటివంటే లైక్ గోల్డ్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అవి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే షేర్స్, బాండ్స్, డిబెంచర్స్ అవి ఉంటాయి కదా అవి. సో ఇప్పుడు మనము టాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ ఫైనాన్షియల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, సో ఇవన్నీ మనకి షార్ట్ లో ఉన్న లేదంటే లాంగ్ లో ఉన్న ఒక ప్రాబ్లం అడగొచ్చు. సో లాంగ్ లో మనం ప్రాబ్లం చేస్తాం కాబట్టి మనం షార్ట్ లోకే చూసుకోవాలి ఇవి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటిది అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చినారు. సో క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటిది, ప్రాఫిట్ ఆన్ లాస్ ఆఫ్ క్యాపిటల్. ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటాము. ఒకవేళ ఆ ఏదైతే అసెట్ ఉందో దాని వల్ల లాస్ వస్తే దాన్ని ఏమంటాం, క్యాపిటల్ లాస్ అంటాం. ప్రాఫిట్ రాకుండా, లాస్ రాకుండా ఏ క్యాపిటల్ గెయిన్ అనేది ఉండదు అనమాట. సో డిఫరెన్స్ ఏంటిదంట, ఇక్కడ మనకి ఏదైతే మనం సెల్లింగ్ ప్రైస్ ఉందో, పర్చేస్ ప్రైస్ ఉందో, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ గెయిన్ అన్న క్యాపిటల్ లాస్ అన్న అంటామంట. ఇఫ్ ద సేల్ ప్రైస్ ఇస్ మోర్, ఒకవేళ సేల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది మనము ఉన్న కాస్ట్ ప్రైస్ కన్నా అనుకోండి, అప్పుడు మనకి అది క్యాపిటల్ గెయిన్ అయినట్టు. లేదా ఒకవేళ సేల్ ప్రైస్ అనేది తక్కువ ఉంది దాని యాక్చువల్ ప్రైస్ కంటే అట్లా అంటే మనకి లాస్ అయినట్టు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర ఏదైతే 50 రూపీస్ ఉందో ప్రోడక్ట్ ఉంది 50 రూపీస్ ది, అతను ఆ 50 రూపీస్ ప్రోడక్ట్ ని 80 రూపీస్ కి సేల్ చేసినాడు. సో అప్పుడు అతనికి ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది అవుతుంది అనమాట. లేదు అతను ఆ 50 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ని 30 రూపీస్ కి అమ్ముతా అప్పుడు మనకు అదేమవుతుంది, లాస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని ఏమంటాం, క్యాపిటల్ గెయిన్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే లాస్ వస్తుందో దాన్ని ఏమంటాము, క్యాపిటల్ లాస్ అనేది అంటాం అనమాట. సో ఇది మనకి సింపుల్ గా ఇక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది. నెక్స్ట్ ఏంటిది, మనకి ఇక్కడ ఏదైతే మనకి క్యాపిటల్ గెయిన్ ఉందో దానిలో నుంచి సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ ని మైనస్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏం చేస్తాం, క్యాపిటల్ గెయిన్ గా అనుకుంటాం. క్యాపిటల్ లాస్ అంటే ఏంటిది, ఏదైతే అసెట్ ప్రైస్ ఉందో దాంట్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తే అప్పుడు ఏదైతే వస్తుందో అది మనకి క్యాపిటల్ లాస్ అనమాట. సో ఇఫ్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, selling expenses, brokerage etc. are there, the same is to be deducted from the sales money received. సో ఏదైతే ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి మనం ఏం చేయాలి, బ్రోకరేజ్ ఉన్నా సరే ఏదైతే మనకి సేల్స్ అమౌంట్ ఉంటుందో, సేల్స్ అమౌంట్ అని చెప్పి డైరెక్ట్ ఇవ్వరు, కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటే మనకి సేల్స్ అమౌంట్ అనమాట. సో అలా ఇస్తారు ఈ ప్రాబ్లమ్స్ లో. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటిది, ఏం లేదు జస్ట్ పర్చేస్ ప్రైస్. సో ఏదైతే ప్రైస్ కి మనం పర్చేస్ చేస్తున్నామో దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని అంటాం అనమాట ఈ ప్రాబ్లమ్స్ లో. నెక్స్ట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవిటి ప్రైస్ తో ఇప్పుడుండే ప్రైస్ ని కంపేర్ చేసుకుంటూ ఒక ఇండెక్స్ నంబర్ అనేది ఇస్తారనమాట మనకి. సో ఆ ఇండెక్స్ నంబర్ గుర్తుపెట్టుకోవాలా అంటే ప్రీవియస్ ఇయర్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆ ముందు ఒకవేళ 1993, 1994 ఏమైనా ఉంటే వాళ్ళే మెన్షన్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని లెసన్స్ కంటే. సో ఒకసారి అర్థం చేసుకుంటే ఈజీ. సో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు పర్ సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, దానికి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 2 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, ఒక 5 years ఆగిన తర్వాత దానికి ఇంకా 3 floors యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, అది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఆ బిల్డింగ్ కి ఇంప్రూవ్మెంట్స్ చేసినారు, 2 floor ఉన్న దాన్ని 5 floorలు చేసినారు కదా, సో దాన్ని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటది మనకి. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా సేమ్ అలానే నంబర్ ఉంటది. సో ఇది చెప్పే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్రొఫార్మా చూసుకోవాలన్నమాట. సో ఇదే ప్రొఫార్మా అన్నిటికీ ఫాలో అవుతాం ఈ లెసన్ అయిపోయే వరకు. సో చూసుకోండి ఒకసారి. కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటే ఫస్ట్ సేల్స్ ప్రైస్ ఏదైతే ఉందో అది, అందులో నుంచి బ్రోకరేజ్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాము. తర్వాత అప్పుడు వచ్చేది ఏంటిది, నెట్ కన్సిడరేషన్. దాంట్లో నుంచి ఏదైతే పర్చేస్ ప్రైస్ ఉందో అది, ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ అవుతే దాన్ని మైనస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది క్యాపిటల్ గెయిన్. తర్వాత ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇస్తే వాళ్ళు అప్పుడు అవిటిని మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇది స్టార్ట్ చేయాలంటే మనకి ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ది ఫార్ములాస్ తెలవాలి. సో ఫార్ములాస్ తెలిస్తేనే మనము ప్రాబ్లం చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇయర్ ని బట్టి ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ ఐటమ్స్ తీసుకోవాలని తెలుస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైంది, అసెట్ అనేది ఒకవేళ బిఫోర్ 1/4/2001 పర్చేజ్ అవుతే ఒరిజినల్ కాస్ట్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ రెండిట్లకి ఏదో ఒకటి తీసుకోవచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్ ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ బై 100. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏంటిదంటే ఒకవేళ ఆఫ్టర్ 1/4/2001 పర్చేజ్ అయి ఉంటే అప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ తీసుకోవాలి, పర్చేజ్ ఇయర్ ఇండెక్స్ నేను చెప్పిన ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ ఉంటుందని
అది తీసుకొని దాని కింద ఏదైతే ఇయర్ లో మనం పర్చేస్ చేసినామో దాని ఇండెక్స్ కూడా వాళ్ళు క్వశ్చన్ లో ఇస్తారు, అది తీసుకోవాలి. తర్వాత థర్డ్ దాంట్లో ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఇంప్రూవ్మెంట్స్ అయినాయో ఎప్పుడు బిఫోర్ 1/4/2001 అయినాయో, ఒకవేళ మీకు బిఫోర్ 1/4/2001 ముందు ఈ ఇంప్రూవ్మెంట్ అయింది బిల్డింగ్ కి అని ఇస్తే దాన్ని మనం నిల్ గా తీసుకుంటాం అన్నమాట. ఏం అమౌంట్ తీసుకోవద్దు. ఒకవేళ ఆఫ్టర్ ఇస్తే మాత్రమే ఈ ఫార్ములా వేసుకొని మనం ఏం చేస్తాము తీసుకుంటాం అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంప్రూవ్మెంట్ దగ్గర. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం దీని రిలేటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.